ఓ 60 ఏండ్లు మీద పడ్డాయంటే పని గిని బంద్. రిటైర్మెంట్ తీసుకొని మంచిగా మన్మళ్ళు మన్మరాండ్లతోని ఆడుకుంటుంటారు, లేదంటే తీర్థయాత్రలో పోతారు. కానీ కొందరు అట్లా కాదు, ఏదన్నా కొత్తగా చేయాలని తీరికమతలు చేస్తుంటారు. గసంటోళ్లను కరోనా టైంలో బొచ్చడు మందిని చూసినాం. అయితే ఓ 70-80 ఏండ్లు దాటినాయి అనుకోర్రి, ఇక ఏ పని శాతగాక మంచానికి అతుక్కపోతారు అంతే కదా. కానీ గీ తాతను చూడుర్రి. చలో కాళ్ళకు ప్యాడ్లు కట్టిండు, నెత్తికి హెల్మెట్ పెట్టిండు, చేతుల బ్యాట్ పట్టి అడుగులు అడిగేసుకుంటా క్రికెట్ ఆడటానికి బయలుదేరిండు తాత. అగో ఎక్సర్సైజులు సుత వేస్తుండురో. ఇక బాలేయంగానే దంచుతూనే ఉన్నాడు. ఏ సంబరానికి ఆడుతున్నాడేమో అనుకునేరు, దినాం ఆడతాడు. ఇంతకు తాతకు ఎన్నేండ్లుండొచ్చునుల్లా? ఓ 70-80 ఉండొచ్చు అంటూరులే. 100 దాటి 102 ఏండ్లు నడుస్తున్నాయి ఇప్పుడు. పేరు కరందీన్, జమ్మూ కాశ్మీర్లు ఉంటాడు. గీ వయసుల సుత గ్రౌండ్కొచ్చి క్రికెట్ ఆడుతుండంటే సూడురిగా ఆట అంటే ఎంత పాయిరమో. దినాం కొడుకు మన్వన్ని తీసుకొని గ్రౌండ్కొచ్చుడు. బ్యాటింగ్ ఎట్లా చేయాలి, బౌలింగ్ ఎట్లా చేయాలి అని వాళ్లకు సలహాలు ఇచ్చుకుంటా మనోడు సుత జరసేపు బ్యాటింగ్ బౌలింగ్ చేసుడు. తాత అప్పట్లా జిల్లా లెవెల్లా తోపు క్రికెటర్ అని పేరు పోయిండట. అంతేకాదుల్లో కుస్తీల సుత తోపేనట తాత. 100 ఏండ్ల పెద్ద మనిషి క్రికెట్ ఆడుతుంటే పడుసోళ్ళంతా చూసుకుంటా మురుసుడే కాదు, ఎట్లా ఆడాలనో టెక్నిక్లు అడిగి తెలుసుకుంటూరట. కానీ 60 ఏండ్లు దాటినోళ్లే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులని ఇంట్లోనే ఉంటున్న ఈ రోజుల్లా 100 ఏండ్లు దాటిన బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతున్నాడంటే ఏం తినేదో గాని తాత అయితే గట్టోడే పోర్రి.